ఆర్ యూ? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మార్నింగ్ లెగ్గానే అందరూ ఈరోజు ఏం టిఫిన్ చేయాలా అని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు. సో ఈజీగా చేసుకునే ఒక టిఫిన్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి. ఇది ఇన్స్టెంట్గా చేసుకునే దోశ అనమాట. ఈ దోశకి కావాల్సిన వరిపిండి ఒక కప్పు తీసుకోండి, అంటే ఒక 50 గ్రాములు అలా తీసుకోండి ఫ్రెండ్స్. మీరు వేసుకునే దోశలను బట్టి మీకు ఎన్ని దోశలు కావాలంటే ఆ విధంగా తీసుకోండి. నేనైతే 50 గ్రాములు తీసుకున్నాను. దీనికి 2 ఎగ్స్ కావాలన్నమాట. ఒక 2 ఎగ్స్ అయితే చక్కగా పిండిలో కలిసిపోయి జిగురు కూడా బాగుంటుంది అనమాట. ఈ రెండింటిని కలిపి ఆ పిండిలో మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి బాగా కలిసేలాగా ఈ ఎగ్స్ మిశ్రమం పిండి మిశ్రమం రెండు కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండి చాలా ఫైన్గా కలిసిపోవాలి. మొత్తం మన దోశలు వేసుకోవడానికి ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఏంటంటే ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిలో చందమామ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా అంతా ఫైన్గా కలిసిపోవాలన్నమాట. అసలు ఎక్కడ కొంచెం సాల్ట్ వేసుకుని ఎక్కడ ఏమి గడ్డలు లేకుండా ఉండలు లేకుండా చాలా ఫైన్గా వాటర్ పోసుకుని ఫైన్గా కలిపేసుకోవాలన్నమాట. అలా కలుపుకోవడం వలన దోశల పిండి రెడీ అవుతుంది. దోశ వేసుకున్నా కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వస్తుంది అనమాట. సో అందుకని మనం పిండి తయారు చేసుకునేటప్పుడే ఆ పిండిలో సరైన సమపాలలో అన్నీ సరిగ్గా వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటేనే దోశ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. మనం తినేటప్పుడు కూడా రుచి బాగుంటుంది. సో అలా ఈ పిండిలో అలా మొత్తం ఎగ్స్ అంతా మిశ్రమం కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని మొత్తం ఆ పిండి అదంతా కూడా ఫైన్గా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం ఒక దోశ వేసుకోవడానికి మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా దోశల పిండి మాదిరిగా కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. అది చూడండి ఫ్రెండ్స్, చూపించాను. అలా అప్పుడు దోశ వేసుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట ఈ పిండి. ఈ పిండితో మనము ఇప్పుడు దోశ వేసుకోవడానికి రెడీగా ఉన్నాం అనమాట. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుంటే కనుక ఆ సాల్ట్ అనేది మొత్తం అంతా కలిసిపోయి ఉప్పు ఎగ్స్ మిశ్రమం అంతా కలిసిపోయి దోశ కూడా వేసుకోగానే చాలా మెత్తగా వస్తుంది అనమాట. ఏదైనా అప్పటికప్పుడు వేసేస్తే గట్టిగా వస్తాయి కదా ఫ్రెండ్స్, అది మీకు తెలుసు. సో అందుకని ఒక 10 నిమిషాలు పావు గంట అయినా సరే పర్వాలేదు ఫ్రెండ్స్. టైం ఉంటే కనుక ఒక పావు గంట నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. లేదంటే కనుక ఒక 10 నిమిషాలు అయినా సరే పక్కన పెట్టుకోండి నానబెట్టుకుని. దాన్ని ఇప్పుడు దోశలు వేసుకోవడానికి రెడీగా ఉన్న ఆ పిండిని తీసుకుని వెళ్ళి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో పిండి. అలా గరిట అలా పెట్టి ఇలా అనగానే అలా జారిపోవాలన్నమాట పిండి. అప్పుడు దోశ అనేది బాగా వస్తుంది అనమాట. పిండి కలుపుకునే విధానాన్ని బట్టి కూడా మనకి రుచి అదనంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం పిండి మంచిగా కలుపుకుంటే కనుక స్ట్రక్చర్ బాగుంటే కనుక దోశ కూడా టేస్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు పాన్ పెట్టుకుని దాని మీద వేడైన తర్వాత దోశ వేసుకోవాలి. దోశ వేసుకుని అది మంచిగా కాలే వరకు కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టొద్దు అండ్ అలా అని హై ఫ్లేమ్లోనూ పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వలన దోశ చక్కగా సమంగా ఉడుకుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అట్లా మాడిపోకుండా ఇటు ఉడకకుండా కాకుండా మీడియం ఫ్లేమ్ అయితే కనుక దోశ అంతా చక్కగా ఉడుకుతుంది అనమాట. దోశ చక్కగా ఉడికింది అంటే ఖచ్చితంగా టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా, మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. సో ఇంకో దోశ వేస్తున్నాను. అలా వేసుకుని దోశ అంతా ఫైన్గా ఉడికేలాగా బాగా ఉడికేలాగా చూసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆ చుట్టూరు కార్నర్స్లో ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. చివర్లు అనేవి ఉడికితే చక్కగా క్రిస్పీగా బాగుంటుంది అనమాట. ఈ దోశ అయితే కనుక సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా. స్పాంజ్ కేక్ అంటారు కదా, ఆ స్పాంజ్ మన కేక్ ఎలా అయితే స్పాంజ్ మెత్తగా అనిపిస్తుందో ఈ దోశలు కూడా ఆ స్ట్రక్చర్లోనే ఉంటాయి. అలా మెత్తగా ఉంటాయి అనమాట. 2 వేళతో ఇలా తుంచితే వచ్చేస్తాయి. ఆ పిల్లలైనా పెద్దలైనా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఇవి నీసు వాసన అయితే మాత్రం రావు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఎగ్గేసింది కదా ఈమె, నీసు వాసన వస్తుందేమో అని. కానీ అసలు ఈ దోశల పిండిలో నీసు వాసన అనేది రాదు ఫ్రెండ్స్. అది తింటుంటే కూడా అదొక సరికొత్త టేస్ట్ ఉంటుంది అనమాట. నీసు వాసన అనేది తెలియదు మనకి. ఇది ఈజీగా చేసుకునే ఒక టిఫిన్ ఐటెం అండ్ హెల్దీ కూడా ఫ్రెండ్స్. ఎగ్ వేయడం వల్ల హెల్దీ. ఎగ్ రోజు తినాలన్నా ఉడకబెట్టుకుని మనం తినలేం ఫ్రెండ్స్. వాళ్ళు రోజు తినండి కోడిగుడ్డు ఆహారం, బలమైన ఆహారం అని చెప్తున్నారు, కానీ మనం తినలేం కదా ఫ్రెండ్స్. కానీ ఇలా ట్రై చేయడం వలన మనకి టిఫిన్ ఐటెంగా వేయడం వలన మనము డైలీ టిఫిన్ అంటే చేస్తాం కాబట్టి ఆ అలవాటు మీద ఇలా అయితే ఈజీగా చేసేసుకుని తింటాం ఫ్రెండ్స్. అందుకే ఆ వేలో చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు.
ఇది ఈజీగా చేసుకునే ఒక టిఫిన్ ఐటెం. అంతేకాకుండా ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్గా కూడా ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఈ దోశలు వేసి పెట్టారంటే కనుక చాలా యమ్మీగా చాలా టేస్ట్గా ఉంటాయి. వాళ్ళు చాలా ఈజీగా తినేస్తారనమాట. కొంచెం సైడ్ కొంచెం చట్నీ వేసి పెట్టండి, చాలా టేస్ట్గా అనిపిస్తాయి. ఈజీ అండ్ హెల్దీ దోశలు ఫ్రెండ్స్ ఇవి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అవి మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను మరిన్ని వీడియోలు చేయాలంటే నాకు మీ ప్రోత్సాహం అనేది చాలా కావాలి ఫ్రెండ్స్. అందుకని ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీకేమన్నా ఇంకా వెరైటీ నా చేతులతో ఏమన్నా కావాలి అనుకుంటే కనుక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు ఏం అడిగినా సరే నేను చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇలా దోశలని మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకుని పక్కన పెట్టుకుని చక్కగా ఒక ప్లేట్లో చట్నీ వేసుకుని కాంబినేషన్గా చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఉట్టి దోశలైనా తీసి మామూలుగా అయినా తినేయచ్చు, కానీ చట్నీ కూడా ఉంటే టేస్ట్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ 2 వేలతో తుంపితే ఎంత మెత్తగా వచ్చేస్తున్నాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ హెల్దీ, 2 విధాలా కూడా మేలు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్